నిన్న బొప్పాస్కాయ ఛాలెంజ్ చేశాం కదా, ఈరోజు మా రాయలసీమలో నాటుకోడి అండ్ చార్వా, చికెన్ చార్వా చాలా ఫేమస్ అన్నమాట. సో ఈరోజు ఈ ఛాలెంజ్ ఇది మా తమ్ముళ్ళు ఇద్దరు చేస్తున్నాం ఊర్లో. ఎవరు గెలిచిన వాళ్ళకైతే చివరిలో ప్రైజ్, ఇప్పుడేం చెప్పాం. ఓకే, సర్ప్రైజ్ అన్న. సర్ప్రైజ్. ఓకే తినండి, స్లోగా తినండి. మీరు ఫాస్ట్ సర్ప్రైజ్ అని గొంతులకు అడ్డం వేసుకున్నారు అనుకో, ఇది కొండ కింద దిగడానికి కూడా లేదు. నువ్వు మాసిపోతాదన్నా. భలే ఉంది, చాలా బాగుంది. నిమ్మకాయ వెండుకో బాజీ బాగుంది. మా సైడ్ మనం సిటీలకి వెళ్తాం కానీ ఆడేం ఇది ఆడ దొరికిద్దట. కాసిడితే తొందరగా అయిపోతట్టుకుంది అంతా. లేదన్న కదా కాసిడి కొద్దిగా వచ్చి ఉంటుంది. బాజీ అందుకే కొద్దిగా వచ్చింది, ఈయనకి తక్కువ వచ్చింది, నాకు మాత్రం. కాసిరెడ్డి అక్కడ ఉన్నాడు, కట్టేకాడు ఉన్నాడు. ఆ ప్యాకింగ్ కూడా ముందు తీసుకున్నాడు ప్యాకెట్. ఈ రాజస్థాన్ జిలేబీలకు బయట కొన్న మీద బాజీ చికెన్ యాడ్ తెచ్చావు కానీ భలే ఉందిరా. నాటుకోడి పంజపుంజు పందెంలో ఓడిపోయింది లాస్ట్ సండే. పందెంలో గెలిచింది, దెబ్బల మీద ఉన్నదన్న వాళ్ళు. మీరు అట్లా మాట్లాడుకుంటూ ఉండండి, నేను గెలిచిపోతా. అంత లేదన్న బాజీ ఇక్కడ కాసియే ఫాస్ట్ కొద్దిగా కట్టించుకుంటా. అది కాక నేను కొద్దిగానే గట్టించుకుంటా. ఆహార ప్రియుడిని అయితే కనిపించట్లేదు అనుకుంటా వీడియో వచ్చే వీడియోకి. కోడి బాగా జీడిపప్పు అవి పెట్టి మేపినట్టుంది బాజీ. ఇక్కడ మా వాళ్ళందరూ స్లోగా తింటున్నారు కానీ వీడియోలో పరుగు పెద్దని ఒక్కొక్కరు మామూలు తినేవాళ్ళు కాదు. వీళ్ళు వీడు అంతస్తాలే ఇస్తే 50-60 ఎత్తాడని వాళ్ళు స్లోగా తింటున్నారు. పందెం కోసమే తింటారు. బట్ వీళ్ళు ఒక్కళ్ళు కూడా గెలవాలని తినట్లేదు, నేను మాత్రం తప్పించా. నాలో కసిందన్న. అమ్మా కొంచెంకి ఎక్కువైపోయింది అసలు. ఇదంతా తిన్నా కూడా తెలియట్లా. పంజపుంజు టేస్ట్ అదుర్స్. నాటుకోడి బాజీ ఈసారి మనమే వండుకుందాం బాజీ. నాటుకోడి ఈసారి మనమే వండుకుందాం. ఈసారి నాటుకోడి వండింది అది కూడా పెడతాను. అన్న ఫ్రై చేస్తాడుగా అవి. తెప్పకైతే వాటర్ తాగండి సాములారా. నువ్వే గెలుస్తావులన్న, నువ్వెందుకు మళ్ళా. మీకు అక్కడ కనిపిస్తుంది కదా తిరుపరాంతకం కొండ, శ్రీశైలం కొండ వెళ్ళే దారిలో ఉంటుంది. మేము వచ్చింది కూడా భైరవ కోట అని మంచి ఫేమస్ టెంపుల్. ఇక్కడ కూడా మన తిరుపరాంతకం వాళ్ళు, మన మండలం వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి, చూసేలా వదిలేయద్దు, సపోర్ట్ చేయండి, లైక్ కూడా చేయండి, సబ్స్క్రైబ్. కాశీ ఫస్ట్ ప్లేస్ నీకేలే కాశీ. లేదు బాజీ నువ్వు మాట్లాడుకుంటే మీరు గెలవాలనుకోండి, మీరు గెలవాలనుకోండి, పోటీ పడాలి బాజీ. ఖచ్చితంగా నేను దగ్గర నీదేలే కాశీ. నువ్వు అదిగా కొద్దిగా గట్టించుకో. మీరు చూడ అభ్యర్థి అందరూ పోటీ గెలవాలనుకోండి. ఫస్ట్ రాగి ముద్ద నేను చాలా తక్కువ తింటాం, ఈ ఛాలెంజ్ కోసం తీసుకున్నాను అన్నమాట. ఇది మామూలుగా అయితే నేను అసలు ఇంత ఎప్పుడు తినలేదు రాగి ముద్ద. ఎప్పుడైనా టేస్ట్ చేస్తాను అంతే. చూడండి చెమట్లకి మంటకి చెమటలు వచ్చేస్తుంది, ఇంత పచ్చగా చల్లగా ఉన్నప్పుడు కూడా. మంచి స్పైసీగా ఉందన్న చికెన్ అయితే. మేము చికెన్ కారం ఎక్కువ తింటాం కాబట్టి మాకు సెట్ అవుతుంది. కానీ రాయలసీమ చాలా చాలా స్పైసీ ఉంది, బాగుండారు. మాకు ఇక్కడ వండుతారనమాట, కేజీకి ఇంత తీసుకొని మేము కోడిని కొట్టించేసి ఇచ్చేస్తే వాళ్ళు చేసి ఇచ్చేస్తారు. మాకు కొన్ని ముక్కలు చేయాలంటే మన బాజీ ఉన్నాడు, ఇంకా మావాడే కోడిని బాగా చేస్తాడు. మా దగ్గర షాపులు ఉంటాయి అన్నమాట, చేసి ఇచ్చేస్తారు. మన వాళ్ళు కావట్లేదు, ఇంకా నాది ఇంకా ఎక్కువ అయిపోయినాయి. ఏళ్ళది కదల్లా ఇతుంది కదల్లా. బాజీ కెమెరాలో పడవనుకుంటా ఇటు వచ్చి
ఎక్కువ అయిద్ది అన్న సంగటి ఒక పీస్. 2 తెచ్చుకోవాల్సింది కదా. బాజిగాడంతా ఆశపోతు కానీ నువ్వే అతను చెప్పింది. 3 దమ్మనైతే నువ్వే కదా చెప్పింది. నీకు తెలుసు ఈ ఊర్లో, మాకేం తెలుసు. కదలకుండా కుక్కుంటాడు, 2 తింటాడు, 2 ఖచ్చితంగా తింటాడు, 2 తింటాడు. కానీ మరి ఇక్కడ వీడియోలో ఒక్క పీసెస్ కూడా పక్కన ఎవరో చూస్తారని చెప్పేసి మంచి గిదిలో ఉన్నాడు మనోడు. ఆ రోజు దోర్నాల్లో బాజీ నేను చూస్తే నా భయం పుట్టిందిరా. హోటల్లో మన శ్రీశైలం పోయి వచ్చారు స్వామి. ఏం బాజీ అట్ట తిన్నాం ఆ రోజు అయితే. నీ గురించి అమ్మాకు. అమ్మ నా వల్ల కావట్లా, నేను ఓడిపోతానేమో. జిలేబీ మధ్యలో టచ్ చేద్దాం, భలే ఉంటుందేమో. నాటుకోడి గ్రేవ్ చల్లారిపోయేసరికి ఇట్టుంది కానీ లేకపోతేనా వేడి వేడిది అయితే కొంచెం దూరం వచ్చామన్నమాట. అడవులలోకి వచ్చేసరికి చల్లారిపోయింది. చల్లారిపోయి కొంచెం ఇది చల్లారిపోతే సంగటి విలువ సంగతి మీకు తెలిసి అయినా కూడా టేస్ట్ మనకి చాలా బాగుంది. మనకి ఏంటంటే ఇంత తినే అలవాటు లేదు. చూడండి ముక్కులో నీళ్ళు కారిపోతున్నాయి. నాటుకోడి టేస్ట్ అదిరిపోయింది, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఫస్ట్ టైం అనమాట యూట్యూబ్. నువ్వు అనుకున్నావా అన్న ఇంత టేస్ట్ వస్తుందని? అనుకున్నా. నాటుకోడి నువ్వేగా బాజిగా మొగ్గొట్టింది అందుకని అనుకున్నా. నేను చెప్పాగా నా చేతితో చేసితే. అయ్యా నువ్వు మీరు నార్మల్గా చేయండి. బాజీ ఒక హెల్ప్ చేస్తావా? ఒక హెల్ప్ చేస్తావా? వింటారా బాజీ? ఒక హెల్ప్ చేస్తావా? చెప్పు. కొద్దిగా అత్తే తీసుకోవా? నువ్వు ఆనే కొద్దిగా పెట్టించుకున్నావు, నేను గెలవాలి. ప్రైజ్ తీసుకోవాలి. ప్రైజ్ ఇక నెక్స్ట్ మీకు ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. మేము ఆ వీడియో తీయడానికి ఏదైనా వీడియో తీస్తాం, తీసి ఛాలెంజ్ చేసి చూపిస్తాం అనమాట, ఎవరు ముందు తింటాం అనేది. కంప్లీట్గా అయిపోవాలా? కంప్లీట్. ఎవరైతే వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్. సర్ప్రైజ్ అన్నా కానీ మా వాళ్ళైతే ఇది తింటాం. పని అయిపోయింది, పోవట్లేదు అసలు. కానీ అన్నం వేస్ట్ చేయకూడదు కదా. నేను ముందే జిలేబీ తినేసరికి నాకు పోవట్లేదు, తింటూనే ఉండాలి. నాటుకోడి టేస్ట్ పోవటం లేదు కానీ మిగిలిస్తే వాటర్గా వచ్చేసింది. 7 దాకా వచ్చేసింది నాకు. మిగల్చాలంటే బాధగా ఉంది. ఇక్కడ దగ్గరలో కూడా ఎవరు లేరు, వాళ్ళకి ఇద్దామన్నా. ఇది ఎవరు తింటారయ్యా? ఒక ప్లేట్ మిగిలిద్దాం అనుకున్నా కానీ ఎవరు లేకపోయేసరికి 3 ప్లేట్లు పెట్టుకున్నాం. ఆశ కొద్ది ముందు కానీ తినలేకపోతున్నాం. కాసి వాటర్